అందరికీ నమస్కారం. పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక 42 లోపు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. పెన్షనర్స్‌కు అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. పెన్షనర్స్‌కి సంబంధించి 42 లోపు మనకి రిజెక్ట్ చేస్తూ, రద్దు చేస్తూ మనకి కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు తాజా సమాచారం. ఈపీఎఫ్ఓకి సంబంధించి అధిక పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా ఏప్రిల్ లేదా మే నుంచి అధిక పెన్షన్ ఇచ్చేందుకు మనకి సిద్ధమైనట్టుగా సమాచారం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 17.49 లక్షల మంది దరఖాస్తుల్లో 7.35 లక్షల మంది పెన్షన్ పొందేందుకు, ముఖ్యంగా అధిక పెన్షన్ పొందేందుకు అర్హులని దాదాపుగా 42% మనకి రిజెక్ట్ చేసినట్టుగా ఒక తాజా సమాచారం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు 3.92 లక్షల దరఖాస్తులను యజమానులకు తిరిగి పంపింది. అదనపు చెల్లింపు కోసం 2.19 లక్షల దరఖాస్తులకు ముఖ్యంగా మరోసారి మనకి ఈ యొక్క డిమాండ్లకు సంబంధించి జారీ కావడమే జరిగింది. సో, మొత్తంగా అధిక పెన్షన్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది, కానీ 42% అయితే మనకి రిజెక్ట్ చేయడమే జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్కి రావాల్సిన ఆర్థిక బకాయిలపై ముఖ్యంగా విడుదల చేయాలి అని చెప్పి కూడా మనకి కీలక నిర్ణయం ప్రకటించిన సమాచారం చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.